హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను కింగ్ సతీష్. సో రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నటుడిగా మాత్రమే కాకుండా బహుముఖ ప్రతిభను చాటుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి తాజాగా మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రపంచ స్థాయి అరుదైన గౌరవం దక్కింది. ప్రాచీన జపానీస్ కత్తిసాము కళ అయిన కేంజుట్స్ లో పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రవేశం ఉంది. అంతర్జాతీయ గుర్తింపును అందుకున్నారు. ఇది ఒక్క రోజులో వచ్చిన గౌరవం కాదు. 30 ఏళ్లకు పైగా ఆయన క్రమశిక్షణతో సాధించిన సాధనకు, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి దక్కిన గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్న రోజుల్లోనే కరాటే యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. జపానీస్ సమురాయ్ సాంప్రదాయాలు, తాత్విక విలువలు లోతుగా అధ్యయనం చేశారు. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థగా గుర్తింపు పొందిన స్లోగో బుడో ఖరిన్ఖై నుంచి పవన్ కళ్యాణ్ కు 5వ డాన్ పురస్కారం లభించడం ఇక్కడ విశేషం. అలాగే టకేడా షింగ్లిన్ క్లానెన్ ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్ గారిని టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సంస్కరించింది. దీనికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ గారు క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా సెలబ్రిటీల అభిమానుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ ఘనతపై నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరిత్రలు రాసేవాళ్ళు ఉంటారు, చరిత్రనే తుడిచేసేవాడు ఒక్కడే. మార్షల్ ఆర్ట్స్ కు పులి పవన్ కళ్యాణ్ సార్, తెలుగు నేల గర్వపడే క్షణం అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయన క్రమశిక్షణ, ఆత్మనిబద్ధతకు ఇది నిదర్శనమని అభిమానులు స్పందిస్తున్నారు. సినిమాల్లోనూ పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను పలుసార్లు చూపించారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లో ఆయన ఫైట్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోతాయి. రీలులో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ యుద్ధ కళలో పవన్ సాధించిన స్థాయి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. ఇక రాజకీయంగా, ప్రజాసేవలో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులతో టచ్ లోనే ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా 300 కోట్ల రూపాయల క్లబ్ లో కూడా ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశికన హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే బెటర్ అని మాలాంటి వాళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సాధించిన ఈ అంతర్జాతీయ గౌరవం ఆయన వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకు, సాధనకు అద్దం పడుతుంది. నటుడిగా, నాయకుడిగా, మార్షల్ ఆర్టిస్ట్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగు నేల గర్వపడే స్థాయికి చేరుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. సో అది అండి ఈ మ్యాటర్. సో డెఫినెట్ గా వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.